పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు ఒక వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే దానికి సంబంధించిన వీడియో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నార్మల్గా రేణు దేశాయ్ గారు సామాజిక మాధ్యమాల్లో తన జంతు ప్రేమికురాలని చెప్పేసి అందరికీ తెలిసిందే. జంతువుల గురించి వాటికి ఏదైనా సమస్య వచ్చినా లేదైనా ఫుడ్ ఫీడింగ్ చేయడానికి తన ఫాలోవర్స్ని డబ్బులు అడగడం కానీ, లేకపోతే ఏదైనా కొన్ని మూగ జంతువులు ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని చెప్పేసి, అంటే చాలా మటు కూడా యువతలో అదేవిధంగా సామాజిక ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు చేయడం కానీ, వాళ్ళలో ఒక ఇన్స్పిరేషన్ తీసుకురావడం మూగజీవాల పట్ల, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన నిజమే. అయితే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా తను అంటే ఇలాంటి హాస్పిటల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కానీ, వ్యాక్సిన్స్ తీసుకున్నా, టీకాలు వేసుకున్నా, ఇలాంటి ఫొటోస్ వీడియోస్ నేను ఎప్పుడు కూడా షేర్ చేయను అని చెప్పేసి గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. బట్ ఇప్పుడు ఎందుకు వ్యాక్సిన్ తీసుకున్నటువంటి ఈ వీడియోని తనే స్వయంగా పోస్ట్ చేసింది అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే అందరికి కూడా ఒక అవగాహన రావాలి. సో ఇప్పుడు తను వేసుకున్నటువంటి ఈ వ్యాక్సిన్ ఏంటంటే రేబీస్ వ్యాధికి సంబంధించింది అనమాట. సో అందరూ కూడా అనుకుంటా తనకి ఏమైనా వ్యాధి వచ్చిందా, ఎందుకు వేసుకుంటుంది అంటే అది కాదు, రాకుండా ఉండడానికి. సో అది తను కూడా అదే చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు మనం చూస్తూ ఉంటే మన సమాజంలో చాలా మంది కూడా జంతు ప్రేమికులు ఉన్నారు. జంతువులు ఎంతమంది అయితే ద్వేషిస్తూ ఉంటారో అంటే అంతటికి డబుల్ రేంజ్లో కూడా జంతు ప్రేమికులు ఉన్నారు. చాలా మంది కూడా పెట్స్ని పెంచుకుంటూ ఉంటారు, వాటిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఎంత టీకాలు వేయించినా కూడా ఇలాంటి వ్యాధులు అనేవి కొన్ని సందర్భాల్లో బై మిస్టేక్లో కూడా రావచ్చు. కాబట్టి మనము జంతు ప్రేమికులకు కానీ, పెట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ టీకాలు ముందే వేయించుకుంటే, వ్యాక్సిన్లు ముందే వేయించుకుంటే మీకు ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఓన్లీ మన ఇంట్లో పెంచుకునే పెట్సే కాకుండా బయటి వాటి వల్ల కూడా కొన్ని సందర్భాల్లో అవి అంటే ఆటోమేటిక్గా విరుచుకుపడడం కానీ, వాటి పండ్లు తాకినా, అదేవిధంగా జస్ట్ లిక్ చేసినా కూడా ఈ యొక్క వ్యాధి వస్తుందని చెప్పేసి చాలామంది డాక్టర్లు చెప్పారు. ఈ వ్యాధి వస్తే ఖచ్చితంగా ఇంకా మనిషికి చనిపోవడమే దిక్కు, చాలా తక్కువ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా అవగాహనతోని ముందుగానే రేబీస్ వ్యాధికి సంబంధించినటువంటి వ్యాక్సిన్లు వేయించుకోండి, ముఖ్యంగా పెట్ పేరెంట్స్ అంటూ తను చెప్పుకొచ్చారు. సో ఖచ్చితంగా ఇది ఏదో తన గురించి చెప్పుకోవడానికి నేను చేసుకున్నాను అని చెప్పడానికి కాదు, జస్ట్ ఒక అవగాహన. మీరు కూడా అవగాహనతో ఈ విధంగా చేసుకుంటే ఫ్యూచర్లో ఇలాంటివి రాకుండా ఉంటాయి, జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఈ వీడియోని పెడుతున్నాను. సో అంతకుమించి ఇంకేది కూడా అనుకోకండి అనే విధంగా తను చెప్పడం జరిగింది.